ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆలోచన ప్రపంచ దేశాలలో కూడా మన భారతదేశం మొదలుపెట్టి ప్రపంచ దేశాల్లో కూడా ఎవరికి రాలేదు. ఆ వ్యవస్థ ఏమంటే సచివాలయం వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే పుట్టిన ప్రతి బిడ్డ నుంచి కాటికి వెళ్ళే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి ఈ సచివాలయం వ్యవస్థ ఉపయోగపడుతుంది. చాలా మందికి దీని గురించి అవగాహన లేదు. పుట్టిన పిల్లనే తీసుకుందాం. మనము పుట్టిన పిల్లనికి బర్త్ సర్టిఫికేట్ అంటే మనం మున్సిపల్ ఆఫీస్కు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు మధ్యలో ఎవరు లేరు. ఆ వాలంటరీ వ్యవస్థ ఉన్నందుకు వాలంటరీ ఇంటికాడికి వస్తాడు, తీసుకుని వెళ్తాడు. ఓకే, చదువుకున్న పిల్లల గురించి ఆలోచన చేస్తాము. ఇన్నేళ్ల నుంచి ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు పిల్లలకు బట్టలు అయితేమి, పుస్తకాలు అయితేమి, షూస్ అయితేమి, పిల్లలకు అమ్మఒడి రూపంలో వాళ్ళకి చేయుత తల్లిదండ్రులకు అకౌంట్లు వేయడం కానీ అది 7వ తరగతి వరకు బాగా ఉపయోగపడుతుంది. 8వ తరగతి నుంచి మళ్ళీ పిల్లలకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగపడాలనే ఉద్దేశంగా పిల్లలకు ట్యాబ్ రూపంలో ఇంటర్ వరకు వాళ్ళకు అందజేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలైతే ఈ విధంగా కొనుక్కోవాల ట్యాబ్ 15,000 కంటే చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు కూటికి గడవని పరిస్థితి ఎంతో మందికి ఉండే గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటారు. దీనివల్ల ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత హై ఎడ్యుకేషన్కి వస్తే పిల్లలకు విద్యా దీవెనని, వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ అని ఆ విధంగా ఉపయోగపడుతుంది. మరి గృహిణుల గురించి ఆలోచన చేయాలంటే 45 ఏళ్ళ వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీ వ్యతిరేకించింది. కానీ ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వాలంటరీ వ్యవస్థనే బేస్ అని అందరూ ఒప్పుకొని మళ్ళా వాళ్ళకి 10,000 అందిస్తామని వాగ్దానాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ విధంగా వాళ్ళకు మెరుగుదల కనపడిందంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. వాలంటరీ వ్యవస్థ జగన్ తెచ్చిన విధానం ఎంతో విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకు అనే విధంగా